నమస్కారం ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. పసుపు ఎర్రజొన్న రైతులకు టీఆర్ఎస్ అండగా ఉంది. రానున్న రోజుల్లో మద్దతు ప్రకటిస్తాం. నిజామాబాద్ బహిరంగ సభలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సీఎం కేసీఆర్ల హామీ. పట్టణంతో పాటు గ్రామాల్లో ఘనంగా కామదహన వేడుకలు. ఖత్రీ సమాజ్ ఆధ్వర్యంలో గుడాల పంపిణీ. ఆర్మూర్ మండలం మామిడిపల్లిలో జరిగిన బంగారు దొంగతనం కేసును 24 గంటల్లో ఛేదించిన ఆర్మూర్ పోలీసులు. 24 తులాల సొత్తు రికవరీ. దొంగతనం చేసిన వ్యక్తి రిమాండ్. నందిపేట మండలం సిరిపురం గ్రామంలో అంగన్వాడీ ఆధ్వర్యంలో పోషణ పక్వాడా కార్యక్రమం నిర్వహించిన అంగన్వాడీ టీచర్లు. ఆర్మూర్ పట్టణంలోని మంగళవారం రాత్రి హోలీ పండుగ పురస్కరించుకొని నిర్వహించే కామదహన కార్యక్రమాన్ని పలు కాలనీల్లో ఘనంగా నిర్వహించారు. కాలనీ వాసులంతా ఉత్సాహంగా కామదహన కార్యక్రమంలో పాల్గొని పాటలు పాడారు. పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్ బబ్లు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించగా, హౌసింగ్ బోర్డు కాలనీలో వైస్ చైర్మన్ లింగా గౌడ్ కామదహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, హోలీ ఒకరోజు ముందు కామదహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, కానీ ఆర్మూర్లో చౌడమ్మ మాత ఉండటం వల్ల 2 రోజుల ముందు కామదహనం నిర్వహించుకుంటామని, సకల పాపాలు కష్టాలు తొలగి దరిద్రం దూరమై సుఖ సంతోషాలతో ఉండాలని కామదహన కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. కలరు ఫుల్ లైఫ్ ఉందిరా, కథల్ వడకు కలరు తీసి మీద చల్లరా. హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీలో మనం రంగులై తేలుదాం, రంగు రంగుల్లో మనం పూల మారుదాం. తప్పు సప్పుల్లో మనం స్టెప్పులేసి ఆడుదాం, ఊరంచుల్లో మనం కామున్నే కాల్చుదాం. బావా మరుదుల చూసి దాచి దాచి చల్లే రంగే మరదలు హోలీ. జాజిరాటలు జాతాన మాటలు ఇంద్రధనసులా మారే ఊరు వాడలు. జాజిరాటలు జాతాన మాటలు ఇంద్రధనసులా మారే ఊరు వాడలు. రంగే పడకుండా దాగినా అర్రలో రంగుల మునిగే పోతవురో హోలీలో. రంగు రంగుల హోలీరా తమ్ముడా, రంగు రంగులు నిండురా బతుకుల. రంగు రంగుల హోలీరా తమ్ముడా, రంగు రంగులు నిండురా బతుకుల. ఎరుకే మట్టుడు కష్టం నిన్ను ఆ రంగుల. పండుగకు ఒకరోజు ముందు హోలీ కామదహన కార్యక్రమం నిర్వహిస్తారు. కాకపోతే ఆర్మూర్ పట్టణంలో ఒక చరిత్ర ఏంటంటే, ఇక్కడ సౌడమ్మ మందిరం ఉంది కాబట్టి సౌడమ్మ మందిరము ఉండి సౌడమ్మ తల్లి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇంకొక రోజు ముందుగా ఈ కామదహన కార్యక్రమం నిర్వహిస్తారు. కాబట్టి ఈరోజు ఈ కామదహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మహాలక్ష్మి కాలనీలోని మరి ఇక్కడ మా ఇంటి వద్దనే 18 సంవత్సరాల నుండి ఈ కామదహన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఆర్మూర్ పట్టణము సుభిక్షంగా ఉండాలి, మరి మన బిడ్డలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఈ కామదహన కార్యక్రమం నిర్వహిస్తాము. ఎప్పుడైతే ఈ హోలికా మాతను ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అక్కడ ప్రతి ఊర్లలో మరి సుఖశాంతులు ఉంటాయన్న ఒక భావనతో మరి ప్రతి ఊర్లలో కూడా ఎక్కడైతే మెయిన్ జంక్షన్స్ ఉంటాయో అక్కడ ఖచ్చితంగా కామదహనము
నిర్వహించడం జరుగుతుంది. అంటే ఎలాంటివి కూడా మనకు మన దరికి చేరకుండా ఉండాలన్న ఒక ఆలోచనతో మరి మన పెద్దవాళ్ళు ఈ కామదహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి అది యథావిధిగా ఇప్పుడు ఎంతో కాలం నుండి మరి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికి కూడా పిల్లలందరూ యువకులు ఎక్కువ మొత్తంలో ఈ కామదహన కార్యక్రమం నిర్వహిస్తుంటారు. అంటే పట్టణాలు మరి మన పరిసర ప్రాంతాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలన్న ఆలోచనతో ఈ కామదహన కార్యక్రమం అనేది నిర్వహిస్తారు. ఈ కామదహనము ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఆ ఊరు ఆ పట్టణము బాగుంటుందన్న ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ మహాలక్ష్మి కాలనీలో ఈ కామదహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మహాలక్ష్మి కాలనీ మహిళలందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో ఈ నెల 18న జరిగిన దొంగతనం కేసులో నిందితుడు షేక్ బర్కత్ను అరెస్టు చేసి దొంగతనం చేసిన 24 తులాల బంగారాన్ని రికవరీ చేసినట్లు ఆర్మూర్ ఏసీపీ అందెరాములు తెలిపారు. లోని ఏసీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 18వ తేదీన మామిడిపల్లికి చెందిన పద్మ అనే మహిళ ఇంట్లో షేక్ బర్కత్ 24 తులాల బంగారాన్ని దొంగిలించాడని బాధితుల ఫిర్యాదు మేరకు ఆర్మూర్ పట్టణ సిఐ రాఘవేందర్, ఎస్ఐ విజయనారాయణ, ఏఎస్ఐ గఫార్, సిబ్బంది ప్రసాద్, సురేందర్ టీమ్గా ఏర్పడి పట్టుకోవడం జరిగిందని, దొంగతనం జరిగిన 24 గంటల్లోనే నేరస్తుడిని పట్టుకున్నందుకు గాను వారిని ఆయన బృందాన్ని అభినందించారు. ఈ సమావేశంలో ఎస్హెచ్ఓ రాఘవేందర్, ఎస్ఐ విజయనారాయణ, సిబ్బంది తదితరులు ఉన్నారు. అతని దగ్గర నుంచి పోయిన ఈ నెల 18వ తారీఖు రోజు ఉదయం పూట పద్మ అనే ఒక లేడీ తన భర్తతో కలిసి తన ఇంటికి తాళం వేసి కుక్నూరు విలేజ్కి దైవ దర్శనం గురించి వేల్పూర్ మండలానికి వెళ్ళడం జరిగింది. వీళ్ళు ఎప్పుడైతే తాళం వేసి ఇంటికి తాళం వేసి వెళ్ళారో ఇదే అదనుగా చూసుకొని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆ తాళాన్ని బ్రేక్ చేసి ఇంట్లోకి చొరబడి బీరువాలో దాచినటువంటి బంగారు ఆభరణాలు మరియు వెండి ఆభరణాలు టోటల్గా 25 తులాస్ వరకు దొంగిలించడం జరిగింది. దీని మీద ఎమ్మటే కంప్లైంట్ ఫిర్యాదు రాగానే స్పందించినటువంటి మన ఆర్మూర్ టౌన్ సిఐ రాఘవేంద్ర గారు, విజయ్ కుమార్ ఎస్ఐ, తర్వాత టీం గఫార్ ఏఎస్ఐ, గంగా ప్రసాద్ ఎస్సీ, సురేందర్ హోంగార్డు వీళ్ళందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పడి దర్యాప్తు చేపట్టి వితిన్ 24 అవర్స్ గడవకముందే ఈ కేసును ఛేదించడం జరిగింది. ఈ చోరీకి ప్రధానమైన నిందితుని అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు షేక్ బర్కత్, 22 ఇయర్స్ ఉంటాయి. అదే గ్రామానికి చెందిన ఎదురింటి వ్యక్తి. వీళ్ళ యొక్క ఈ పద్మ మరియు భర్త యొక్క మూమెంట్స్ గమనించి ప్లస్ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు బంగారు ఆభరణాలు వీళ్ళ ఇంట్లో ఉంటాయని తెలుసుకొని దాన్ని దొంగతనం చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు బయటకు వెళ్ళగానే ఒక ఇనుప రాడ్ తీసుకొని ఆ యొక్క తాళాన్ని బ్రేక్ చేసి ఇంట్లోకి ప్రవేశించి బంగారు ఆభరణాలు దొంగిలించడం జరిగింది. ఆ బంగారు ఆభరణాలు ఇక్కడ మీరు చూస్తున్నది 25 తులాస్ ఉంటాయి. లాంగ్ చైను, రింగ్స్, తర్వాత మంగళసూత్రము, తర్వాత ఈ కంఠాభరణాలు, తర్వాత 10 తులాలు విలువ చేసే ఈ యొక్క పట్టీలు, వెండి ఆభరణాలు ఉన్నాయి. పుస్తెల తాడు ఉంది, పుస్తెలు ఉన్నాయి, శివలింగాలు ఉన్నాయి, తర్వాత చైన్స్ ఉన్నాయి. అన్ని డిఫరెంట్ అన్నీ కలుపుకొని ఈ 25 తులాస్ ఉంటాయి. ఈ యొక్క వాల్యూ 7 లక్షల వరకు ఉంటుంది. ముఖ్యంగా చోరీ జరిగినటువంటి 24 గంటల లోపలనే దీనికి కేసును ఛేదించి పోయిన బంగారు ఆభరణాలు మొత్తాన్ని 1 గ్రామ్ తేడా లేకుండా ఇంటాక్ట్గా పట్టుకున్నటువంటి మా యొక్క సిఐ గారి టీం, వారి యొక్క సిబ్బందిని మా సిపి గారి తరఫున నేను అభినందిస్తున్నాను. వారికి త్వరలో రివార్డు కూడా అందజేయడం జరుగుతుంది. సో ప్రజలంతా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎప్పుడైనా కానీ మనం ఇంటికి తాళం వేసుకొని గుళ్ళు గోపురాలకు వెళ్ళినా లేదా ఇతర ప్రదేశాలకు వెళ్ళినా విలువైనటువంటి బంగారము మరియు ఈ నగదు దయచేసి ఇంట్లో పెట్టొద్దండి. ఎంట తీసుకొని పోవాలి, లేదా తెలిసిన వాళ్ళు ఇంట్లో పెట్టిపోతే మీకు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. ఒక్కసారి పోయిన తర్వాత దొరకటం అంటే చాలా కష్టంగా మారిన ఈ సమయంలో మీరు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో ఒక లైట్ వేయండి. లైట్ వేయటం వల్ల ఈ ఇంట్లో మనుషులు ఉన్నారనే ఒక భావన కలుగుతుంది. ప్లస్ లాక్ కూడా వెనక నుంచి వేస్తే మంచిది, ముందర నుంచి కాకుండా ఈ ముందర డోర్కి వెనక నుంచి వేయాలి. తర్వాత మిగతా ఈ అలారం సిస్టమ్స్,
సీసీ కెమెరాలు కూడా పెట్టుకుంటే చాలా వరకు దొంగల యొక్క జాడని మనం కనిపెట్టుకోవడానికి ఉంటుంది. ఈ సొసైటీలో క్రైమ్ని నియంత్రించే భాగంగా ప్రజలంతా కూడా సీసీ కెమెరాలు తమ యొక్క కాలనీలో, తమ యొక్క ఇళ్లలో, ఇంటి బయట కూడా పెట్టుకోవాలని చెప్పి మా యొక్క పోలీస్ శాఖ తరఫున మీ అందరినీ అభ్యర్థిస్తున్నాం. పసుపు ఎర్రజొన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందని, రానున్న రోజుల్లో తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని కాంగ్రెస్ బీజేపీ నాయకులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, పార్లమెంట్ ఎన్నికలకు సహకరించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడారు. పసుపు ఎర్రజొన్న రైతులు చేస్తున్న ఆందోళనలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల నేపథ్యంలో ప్రకటన ఇవ్వలేకపోతున్నామని అన్నారు. రానున్న రోజుల్లో రైతాంగానికి తప్పకుండా మద్దతు ధర ఇచ్చి తీరుతామని, కొందరు నాయకులు తమ పబ్బం గడుపుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని, రైతులు శాంతియుతంగా ఉండి టీఆర్ఎస్కు మద్దతు తెలిపితే రానున్న రోజుల్లో పసుపు ఎర్రజొన్న రైతాంగానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం సభలో సీఎం మాట్లాడుతూ, గతంలో ఆర్మూర్ ప్రాంతంలో ఎర్రజొన్న కోసం రైతుల మీద బుల్లెట్లు దించిన ప్రభుత్వాల గురించి తమకు తెలుసని, కానీ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎర్రజొన్న పంటకు మద్దతు ధర కల్పించామని, రానున్న రోజుల్లో సైతం తప్పకుండా పసుపు బోర్డుతో పాటు పసుపు ఎర్రజొన్న మద్దతు కల్పిస్తామని అన్నారు. కొందరు పార్టీల నాయకులు కావాలని టీఆర్ఎస్పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, దీన్ని ఎండగడతామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని, అందరికీ మేలు చేసే విధంగా తాము ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసిన అనంతరం స్పష్టమైన ప్రకటన చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, జిల్లా ఎంపీ కల్వకుంట్ల కవిత, నిజామాబాద్ అర్బన్ రూరల్ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్ గుప్తా, బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్, మేయర్ ఆకుల సుజాత, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మరి 7 నియోజకవర్గాలు బంపర్ మెజార్టీతో దాదాపుగా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అంటే ఆర్మూర్ 30,000 మెజార్టీతో గెలిపించి మిగతా నియోజకవర్గాల్లో కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి మరి నిజామాబాద్ పార్లమెంటరీ మొత్తం యావత్ ప్రజలందరికీ, రైతులకు, యువకులకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులెత్తి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. నిజామాబాద్ జిల్లా అంటే తెలంగాణ అడ్డా, మరి నిజామాబాద్ జిల్లా గడ్డ. మీ అందరికీ తెలుసు, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభించినప్పుడు మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధైర్యాన్నిచ్చి అత్యధిక జడ్పీటీసీలు గెలిపించి ఈ జిల్లా మీద మొట్టమొదటిసారిగా అధికారాన్ని ఇచ్చిన జిల్లా ఏదైనా అది కేవలం నిజామాబాద్ జిల్లా ప్రజలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. దాని తర్వాత కూడా మొన్నటికి మొన్న అంతకుముందు ఎలక్షన్లో కూడా మొత్తం ఎమ్మెల్యే అభ్యర్థులను జిల్లా పరిషత్ చైర్మన్తో సహా జిల్లా మేయర్ను గెలిపించినటువంటి మరి గొప్ప పార్లమెంటరీ సెగ్మెంట్ మన నిజామాబాద్ పార్లమెంటరీ అని చెప్పి సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎలక్షన్ ఎట్లుందంటే, మొన్నటికి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లలో కారు సారు సర్కారు కేసీఆర్ అని జరిగింది నినాదంతో. ఏడవైనా కానీ ఏ తల్లిని అడిగినా అయ్యా కేసీఆర్ గారి దయ వల్ల నా పెద్ద కొడుకు నాకు 1000 రూపాయల పింఛన్లు ఇస్తా ఉన్నాడని చెప్పి మొదలు పెడితే బర్త్డే నుంచి బరియల్ గ్రౌండ్ వరకు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేసిన గొప్ప ముఖ్యమంత్రి గారి యొక్క పాలనలో మరి ఎవరిని అడిగినా కానీ సారు కారు సర్కారు కేసీఆర్ అని చెప్పి మొన్నటి ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగి మేమంతా మా జీవితంలో ఎప్పుడు రానంత మెజార్టీ మేము రావడం జరిగిందంటే దానికి కారణం వేదిక ముందున్నటువంటి ప్రజలంతా మరి ఇంత గొప్పగా మమ్మల్ని ఆశీర్వదించారని చెప్పి సందర్భంగా మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ ఎలక్షన్ మళ్ళా ఇంకొక నినాదం ఎత్తుకున్నది. ఎక్కడ చూసినా కానీ సారు కారు 16 అంటే 16కు 16 గెలిస్తే మన కవితమ్మని ఇలా దేశమంతా ఇటువైపు చూస్తూ ఉంది. ఇవాళ నిజామాబాద్ ఎలక్షన్ ఎట్లుందంటే బతుకమ్మ వర్సెస్ దద్దమ్మ. ఇక దద్దమ్మలు ఇంకెవరో డిసైడ్ కాలేరు. ఇప్పటి వరకు ఈ క్షణం వరకు కూడా ఇంకా ఆగమైతే ఉన్నారు. ఒక ఆయన ఒమ్మంటే మైసూరు తిరుగుతుండు, ఇంకొక ఆయన ఈ ప్రాంతంలో ఎంపీగా పనిచేసిన వ్యక్తి, గతంలో నిధులు ఖర్చు చేయలేని వ్యక్తి
నేను ఇక్కడికి రాను, నేను అక్కడికి వారిపోతా, అబ్బో ఇక్కడ బతుకమ్మ ఉంది, ఆ బతుకమ్మతో నేను పోటీ పడలేదని చెప్పినటువంటి అభ్యర్థులు ఉన్నారు. అదేవిధంగా ఇంకొక ఆయన పెద్ద పెద్ద కూతలు చేస్తూ ఉన్నాడు. కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వమే ఉండి ఆయన అంటుండు ఇవాళ మేము రైతుల కోసం పోరాటం చేస్తామని అంటా ఉన్నారు. నేను వారికి ఒకటే అంటా ఉన్నా, ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా ఏదైనా రైతులకు ఒక లాభం చేసే దమ్మున్న ముఖ్యమంత్రి ఉన్నారంటే అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి రైతులు ఎవరు కూడా అధైర్యపడద్దు. నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఎర్రజొన్నల విషయంలో 1983 నుంచి ఉన్న ఎర్రజొన్నలు 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఆ రోజు మేము ఆమరణ దీక్ష చేస్తే ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ అప్పుడు పార్టీకి అధ్యక్షుడు ఉండే వారు స్వయంగా వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది, రైతులు అధైర్యంగా ఉండొద్దు, ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ బకాయిలను చెల్లిస్తా అని చెప్పి ఆ రోజు 13 కోట్లు ఇచ్చారు. మొన్నటికి మొన్న అయ్యా మా రైతులంతా బాధపడుతూ ఉన్నారంటే 130 కోట్ల రూపాయలు పెట్టి రైతులకు మద్దతు ధరించి మళ్ళీ కూడా ఆదుకున్నారు. కాబట్టి రేపు రానున్న రోజుల్లో మళ్ళీ రైతులను ఎవరైనా ఆదుకుంటారంటే అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా పార్లమెంటరీ నిజామాబాద్ జిల్లా మరియు జగిత్యాల జిల్లాలోని రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు చూస్తూ ఉన్నారు రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చిన దమ్మున్న ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో ఎవరైనా ఒకరున్నారంటే అది కేవలం కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. రైతులకు రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో అవలంబించే విధంగా ప్రవేశపెట్టిన పథకం రైతు బంధు కూడా అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. రైతులకు ఇన్సూరెన్స్, రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు, రైతులకు మొన్న మద్దతు ధర, దానితో పాటు రైతులకు కొరత లేని ఎరువులను రైతులను ఆదుకొని రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక, రైతు లేనిదే రాజ్యం లేదని చెప్పి రైతుల పక్షాన నిలబడ్డ ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి, దమ్మున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి రైతులంతా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రైతులకు రేపు ఏదైనా కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలంటే అది కేవలం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతులకు నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. ఎర్రజొన్న రైతులు మాకు కొంత ధర రావడం లేదని బాధపడుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. తప్పకుండా మీకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా గతంలో కూడా మీరు మర్చిపోవద్దు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫైరింగ్ వరకు తీసుకెళ్లి 10.5 కోట్లు బకాయిలు పెడితే వాగ్దానం చేసి ఆ డబ్బు చెల్లించిన ఘనత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానిదే. ఇప్పుడు కూడా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. తప్పకుండా మీకు న్యాయం జరిగేటట్టు చర్యలు తీసుకుంటాం. స్థానిక మంత్రి గారితో నాయకులతో మాట్లాడి ఏ విధంగా అయితే ఎర్రజొన్నలు అయితే లాభం అవుతుందో ఆ లాభం చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీరు మంది మాటలు పట్టుకొని ఆగం కావద్దని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక 20 రోజులకు బాగోతాం. ఇది ఏప్రిల్ 9 నాడు ప్రచారం బంద్ అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే ఉచికాయిస్తున్నారో, మీతో ఎవరైతే కొన్ని ధర్నాలు చేయించాలి, కొన్ని పిచ్చి కార్యక్రమాలు చేయించాలి ప్రయత్నం చేస్తున్నారో ఆ తర్వాత వాళ్ళు ఎవరు కూడా ఉండరు. మళ్ళీ ఉండేది ఇదే ప్రశాంత్ రెడ్డి గారు, ఇదే జీవన్ రెడ్డి గారు, ఇదే పార్లమెంట్ సభ్యులు, వీళ్ళే ఉంటారు తప్ప వేరే ఎవరు ఉండరు. మంది మాటలు నమ్మి ఆగం కావద్దని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. ఆర్మూర్ పట్టణంలోని చిన్న బజార్లో గల లక్ష్మీనారాయణ మందిరంలో క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో హోలీ పండుగ పురస్కరించుకుని క్షత్రియ సమాజ్ కులస్తులకు గుడాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజ్ అధ్యక్షుడు అంతాజీ మదన్ మోహన్ పూజా కార్యక్రమం నిర్వహించి పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమాజ్ కార్యదర్శి ఖాందే శ్రీనివాస్, ఆర్మూర్ సమాజ్ కార్యదర్శి రెడ్డి ప్రకాష్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హోలీ పండుగ నాడు కామదహన కార్యక్రమం ఘనంగా నిర్వహించి మరుసటి రోజు సమాజ్ ఆధ్వర్యంలో గుడాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఆనవాయితీగా వస్తుందని, పట్టణంలో ఉన్న సమాజ్ కులస్తులందరికీ గుడాలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమాజ్ సభ్యులు గంగాధర్, హరినారాయణ, రాజేందర్, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, డీకే శ్రీహరి, మాణిక్ ప్రవీణ్, పండిత్ ప్రేమ్, అరవింద్, గణేష్, సమాజ్ సభ్యులు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అనుపగుడాల యొక్క పంపిణీ అనేటువంటిది ఈరోజు చేయడం జరుగుతుంది. మన యొక్క ఆనవాయితీ ఉంది, మన తాత ముత్తాతల నుంచి ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. సుమారుగా నాకు తెలిసి 70 సంవత్సరాల కంటే ఎక్కువ ఈ సంవత్సరం జరుగుతుంది. అయితే ఏంటిదంటే హోలీ పండుగ అనేటువంటిది చాలా సంతోషకరమైన పండుగ. రంగులు చల్లుకోవడం అనేటువంటిది యావత్ భారతదేశంలో మన యొక్క ధార్మిక గ్రంథాలు కూడా చెప్తుంటాయి. రాధా కృష్ణుడి యొక్క పండుగ, ఈ విధంగా హోలీ అనేటువంటిది రంగుల పండుగ అంటారు. విశేషంగా రంగులు చల్లుకోవడం అనేటువంటిది ఆనందానికి అది ఒక సూచకంగా చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు చాలా విశిష్టమైనటువంటి దినము, బుధవారము, మరి విశేషమైన రోజు ఈరోజు హోలీ పండుగ రావడం, మన యొక్క కామదహనం జరగడం. కామదహనం అంటే మనలో ఉన్నటువంటి అనవసరమైనటువంటి కోరికలను దహించడం, అవసరం ఉన్నటువంటి ఉంచుకోవాలి. మన దగ్గర అరిషడ్వర్గం అని చెప్పేసి ఉంటుంది. కామక్రోధ మద లోపుకి జబలక మనమే ఖాన్ తబలక పండిత్ మూర్ఖో తులసి ఏక సమాన్ చెప్పేసి అంటారు. మనకు కనబడేటువంటి శత్రువులు చాలా మంది ఉంటారు. కనబడే శత్రువులు మన లోపలే ఉంటారు. వాళ్ళను దూరం చేసుకున్నట్లయితే మనం హాయిగా ఉండడానికి వీలుంటుంది. కాబట్టి మనమందరం కూడా ఈ రోజు నుంచి కనీసం మనకు పనికిరాని కోరికలు అనేటువంటి ఉంటాయి, వాటిని తీసేసి దయచేసి సంతోషంగా ఉండాలి. కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఒక మాన్ అనే విధంగా ప్రతి ఒక్కరికి చేరే విధంగా కూడా మరి ఈరోజు గుడాల పంపిణీ చేయడం జరుగుతుంది. మరి క్షత్రియ సమాజ్ అన్ని కులాలకు ఆదర్శంగా నిలుస్తూ అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ మరి అందరికీ ఆదర్శంగా ఉంటున్న ఈ సందర్భంలో మరి గుడాల పంపిణీ చేయడం చాలా గొప్ప విషయం అని చెప్పి ఆర్మూర్ క్షత్రియ సమాజ్ తరఫున ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. క్షత్రియ సమాజ్ ప్రజలందరికీ అలాగే యువజన సమాజ్ సభ్యులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుస్తున్నారు. జై సాహసాద్. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో గల లిల్లీపుట్ పాఠశాలలో హోలీ పండుగను విద్యార్థులు ఘనంగా నిర్వహించుకున్నారు. సహజ సిద్ధమైన మోదుగ పూలతో విద్యార్థులు రంగులు తయారు చేసి వాటిని బాటిళ్లలో నింపి ఒకరినొకరు చల్లుకుంటూ ఆనందోత్సాహాల మధ్య హోలీ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ కళ్ళకు హాని జరగకుండా సహజ సిద్ధమైన రంగులతో హోలీ ఆడాలని, రసాయన పదార్థాలు కలిపిన రంగులతో ప్రమాదాలకు గురికావలసి వస్తుందని, చర్మానికి హాని కలుగుతుందని, అందుకే తమ విద్యార్థులకు సహజ సిద్ధమైన మోదుగ పూలతో రంగులను చేయించి హోలీ ఆడించటం జరిగిందని, తమ పాఠశాలలో ప్రతి పండుగను ఘనంగా నిర్వహించుకోవటం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు దాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మాక్లూరు మండలంలోని మాణిక్ బండారు గ్రామంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో జిల్లా ఎంపీ కల్వకుంట్ల కవితను గెలిపించే విధంగా ఎలాంటి కార్యాచరణను రూపొందించాలి అన్న విషయాలను నాయకులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మాక్లూరు మండల సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీనారాయణ మందిరంలో క్షత్రియ యువజన సమాజ్ ఆధ్వర్యంలో సమాజానికి చెందిన పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన సమాజ్ అధ్యక్షుడు డీకే శ్రీహరి మాట్లాడుతూ ప్రతి నెల 20వ తేదీన క్షత్రియ సమాజ్కు చెందిన వితంతు వృద్ధులకు 5 కిలోల చొప్పున సుమారు 85 మందికి బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల దాతగా కిరణ్ వ్యవహరించారని, ఇంకా దాతలు ముందుకు వచ్చి తమ సహాయ సహకారాలు అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి విశాల్, రాము, శ్రీను, సందీప్ తదితరులు పాల్గొన్నారు. యువజన సమాజ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ఈరోజు తేదీ 20 మార్చి 2019 నాడు 80 మంది వృద్ధులు, వితంతువులు మరియు వికలాంగులకు 5 కిలో చొప్పున బియ్యం పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరియు అదేవిధంగా ఈ యొక్క నెల దాత అయినటువంటి శ్రీ భారత్ కిరణ్ గారికి యువజన తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. మరియు ఈ యొక్క కార్యక్రమానికి వారి యొక్క పుత్రుడైన శ్రీ మణికంఠ యొక్క జన్మదిన సందర్భంగా మాకు ఈ యొక్క బియ్యం పంపిణీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి నెల కూడా మాకు క్షత్రియ బంధువులందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మరిన్ని కార్యక్రమాలు ఇలాగే చేపడతామని తెలియజేస్తున్నాము. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో గల లాలనా వృద్ధాశ్రమంలో మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఆశ్రమ వ్యవస్థాపకులు రాజారెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు, వృద్ధులకు చీరలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ స్వాతిసింగ్ బబ్లు ముఖ్య అతిథిగా హాజరై చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ
ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం గుర్తుంచుకొని చీరలు పంపిణీ చేయటం మహిళలకు ప్రత్యేక గౌరవం ఇస్తున్నందుకు వ్యవస్థాపకులను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో మహిళా కౌన్సిలర్లు, వృద్ధాశ్రమ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో గల జెంటిల్ కిడ్స్ పాఠశాలలో విద్యార్థులు హోలీ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. కలరు ఫుల్లు లైఫ్ ఉందిరా, కథల్ వడకు కలరు తీసి మీద చల్లరా. హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీలో మనం రంగులై తేలుదాం, రంగు రంగుల్లో మనం పూల మారుదాం. తప్పు సప్పుల్లో మనం స్టెప్పులేసి ఆడుదాం, ఊరంచుల్లో మనం కామున్నే కాల్చుదాం. బావా మరుదుల చూసి దాచి దాచి చల్లే రంగే మరదలు హోలీ. జాజిరాటలు జాతాన మాటలు ఇంద్రధనసులా మారే ఊరు ఆటలు. జాజిరాటలు జాతాన మాటలు ఇంద్రధనసులా మారే ఊరు వాడలు. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో రైతులు ఎర్రజొన్నలను రోడ్లపై ఆరబెట్టడంతో వాహనదారులకు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఈ సందర్భంగా వాహనదారులు మాట్లాడుతూ రైతులు రోడ్లపై ఎర్రజొన్నలను ఆరబెట్టడంతో ఇబ్బందులకు గురి అవుతున్నామని, అధికారులు రైతులకు అవగాహన కల్పించి రోడ్లపై కాకుండా వేరే ప్రదేశాల్లో ఆరబెట్టాలని రైతులకు సూచించాలని వాహనదారులు కోరుతున్నారు. నందిపేట మండలంలోని సిరిపూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో సెంటర్ నెంబర్ 55లో అంగన్వాడీ టీచర్ శారద ఆధ్వర్యంలో పోషణ పక్వాడా అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ శారద మాట్లాడుతూ ఈ పోషణ పక్వాడా కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని, పోషణ లోపమున్న వారికి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఈరోజు సిరిపూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో సెంటర్ నెంబర్ 55లో కిషోర బాలికలకు రక్తహీనత గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించామని, గ్రామ మహిళలకు, యువకులకు, రైతులకు అవగాహన కల్పించి వారితో ప్రతిజ్ఞ చేయించామని అన్నారు. మంచి పౌష్టికాహారం తీసుకున్నట్లయితే పిల్లలకు ఎటువంటి సమస్యలు ఉండవని, ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తొండుకూరు లతా గణేష్, సర్వేయర్ ప్రకాష్, విఆర్ఓ రాజేశ్వర్, అంగన్వాడీ టీచర్ నవత, ఆయాలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నిర్వహించడం జరుగుతుంది. ఈ పోషణ పక్షంలో భాగంగా ఈరోజు కిషోర బాలికలకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. కిషోర బాలికలకు రక్తహీనత గురించి, రక్తహీనత ఎలా నివారించుకోవాలి, ఏమేమి పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి, అవన్నీ చెప్పడం జరిగింది. ఈరోజు వాళ్ళ కిషోర బాలికలు మళ్ళీ స్కూల్ టీచర్స్తోని ప్రేయర్ చేయించడం జరిగింది. ఈ పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా కిషోర బాలికలకు అవగాహన సదస్సు నిర్వహించినాము. అంగన్వాడీ కేంద్రం సిరిపూరు 2లో కోడ్ నంబర్ 55. ఈరోజు గ్రామ అభివృద్ధి కమిటీ వాళ్ళకి, మళ్ళీ రైతు సంఘాల వాళ్ళకి కూడా ఈ పోషణ అభియాన్ పోషణ పక్షం గురించి చెప్పడం జరిగింది. వాళ్ళు పండించే పంటల గురించి, సేంద్రియ పద్ధతిలో ఎలా వాళ్ళు పోషక విలువలు గల ఆహార పదార్థాలు, వాళ్ళ కూరగాయలు ఎలా పండించాలో చెప్పడం జరిగింది. వారితోని రైతు సంఘాల వాళ్ళతోని
గ్రామాభివృద్ధి కమిటీ వారితోని పోషణ అభియాన్ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. నందిపేట మండలంలోని అన్నారం, సిరిపూరు గ్రామాల్లో గ్రామ పంచాయతీలో బుధవారం రోజు ఈవీఎం, వీవీప్యాడ్ ఓటింగ్ మిషన్లపై సర్వేయర్ సూర్యప్రకాష్ గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్వేయర్ మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఈవీఎం, వీవీప్యాడ్లపై ఓటర్లకు ఉన్నటువంటి అపోహలపై సలహాలు, సూచనలు చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓ రాజేశ్వర్, వీఆర్ఏ ముత్యం, సాగర్, మోహన్, సర్పంచ్ దొండుకూరు లతా గణేష్, వార్డు మెంబర్ గంగారెడ్డి, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. లేదు మనం ఏదైతే ఉంటామో ఉంటాయి కదా బట్టలు, ఈ బట్టలు వస్తానే మనకు ఇక్కడ ఉన్న మనకు కనబడతాయి. ఇంకా ఎటువంటి అనుమానాలు ఏం లేదు. దీని గురించి ఇదంతా చెప్తున్నాం. మోర్తాడ్ మండల కేంద్రంలో బుధవారం పోషక అభియాన్ పోషక పక్షంలో భాగంగా 3 పసిపిల్లలకు అన్నప్రసాదం, 2 తల్లులకు శ్రీమంతాలు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ జ్యోతి మాట్లాడుతూ ప్రతి ఒక్క తల్లి గర్భిణీ సమయంలో ఆకుకూరలు, కోడిగుడ్లు, పాలు లాంటివి తీసుకోవాలని, వీటిలో అనేక పోషకాలు ఉంటాయని, ప్రతి తల్లి అంగన్వాడీలో ఇచ్చే పోషకాహారం తినాలని, ప్రతి నెల పిల్లలకు బాలామృతం ఇస్తారు కాబట్టి వాటిని పిల్లలకు తినిపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, హెల్త్ డిపార్ట్మెంటు, తల్లులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పోషణ అభియాన్ పోషణ పక్షం భాగంలో మోర్తాడు గ్రామంలో అంగన్వాడీ సెంటర్లో తల్లులను, గర్భిణీ స్త్రీలను తల్లులందరినీ పిలవడం జరిగింది. ఈ రోజు ప్రోగ్రాం ఏంటంటే అంగన్వాడీ సెంటర్లో ముఖ్యంగా 5 నెలల తల్లులకు శ్రీమంతం చేయడం జరిగింది. 6 నెలలు దాటిన పిల్లలకి అన్నప్రసన్నం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క తల్లికి ఆకుకూరలు, గుడ్డు, పాలు ఈ విధంగా పిల్లలకు పెట్టాలి. పోషక విలువలు చాలా ఉంటాయి. అదేవిధంగా ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఆకుకూరలు ప్రతి సీజన్లో తక్కువ ధరలో దొరుకుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఆకుకూరలు తినాలా, దాంట్లో అనేక పోషకాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు గుడ్డు తినాలి. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లకు వచ్చిన తల్లులకు కూడా ప్రతి ఒక్కరు అంగన్వాడీ సెంటర్లోనే ఇచ్చే పోషకాహారము తినాలి. మీ పిల్లలను కూడా ప్రతి నెల బాలామృతం ఇస్తాం కాబట్టి బాలామృతం కూడా ప్రతి ఒక్క పిల్లలకు తినబెట్టి ఎవరు లోపపోషణకు గురి కాకుండా ప్రతి ఒక్క పిల్లలను తల్లులు పోషణలో పెంచాలని వారికి వివరించడం జరిగింది. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముందస్తుగా హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మట్ట రాజేందర్, ఉపాధ్యాయులు చరణ్, సయ్యద్ బాబు, లలిత, స్వర్ణలత మరియు సోనియా తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పసుపు, ఎర్రజొన్న రైతులకు టీఆర్ఎస్ అండగా ఉంది. రానున్న రోజుల్లో మద్దతు ప్రకటిస్తాం. నిజామాబాద్ బహిరంగ సభలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, సీఎం కేసీఆర్ల హామీ. పట్టణంతో పాటు గ్రామాల్లో ఘనంగా కామదహన వేడుకలు. ఖత్రీ సమాజ్ ఆధ్వర్యంలో గుడాల పంపిణీ. ఆర్మూర్ మండలం మామిడిపల్లిలో జరిగిన బంగారు దొంగతనం కేసును 24 గంటల్లో ఛేదించిన ఆర్మూర్ పోలీసులు. 24 తులాల సొత్తు రికవరీ. దొంగతనం చేసిన వ్యక్తి రిమాండ్. నందిపేట మండలం సిరిపురం గ్రామంలో అంగన్వాడీ ఆధ్వర్యంలో పోషణ పక్వాడా కార్యక్రమం నిర్వహించిన అంగన్వాడీ టీచర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.